నాగర్ కర్నూల్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి భరత్ ప్రసాద్ ఒక విజన్ ఉన్న వ్యక్తి అని, నాగర్ కర్నూల్ గడ్డపై బీజేపీ జెండా ఎగరవేస్తామని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా డీసీసీబీ డైరెక్టర్ బీజేపీ రాష్ట్ర నాయకులు జక్క రఘునందన్ రెడ్డి అన్నారు. సోమవారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని నెలికొండ బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జక్క రఘునందన్ రెడ్డి మాట్లాడుతూ, నాగర్ కర్నూల్ పార్లమెంట్ బీజేపీ పార్టీ అభ్యర్థిగా భరత్ ప్రసాద్ భారీ మెజారిటీతో గెలవబోతున్నారని అన్నారు. తెలంగాణలో నరేంద్ర మోడీ ప్రభంజనం నడుస్తుందని, 10 నుంచి 12 ఎంపీ సీట్లు గెలుస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అయ్యగారి ప్రభాకర్ రెడ్డి, నల్లవల్లి నిరంజన్ రెడ్డి, మైనారిటీ మోర్చా జిల్లా అధ్యక్షులు జాకిర్ హుస్సేన్, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు కేవీ రమణారెడ్డి, జిల్లా జనరల్ సెక్రటరీ రాజవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అన్ని విధాలలో ముందంజ తీసుకుపోయే కెపాసిటీ ఈరోజున్న కాంగ్రెస్ల ప్రధానమంత్రి ఇంతవరకు చెప్తలేరు. తర్వాత ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ప్రధానమంత్రి అభ్యర్థి వరకు తెలుసుకునే పరిస్థితి కాంగ్రెస్ది. బీజేపీ ఆల్రెడీ ప్రధానమంత్రి అభ్యర్థి 2 సార్లు ఈ భారతదేశాన్ని సురక్షితంగా పాలించినటువంటి వ్యక్తి, 3వసారి ముచ్చటగా ప్రధానమంత్రి కాబోయే నరేంద్ర మోడీ గారి కొరకు తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 12 నుంచి 13 సీట్లు భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది. ఎందుకంటే ఫస్ట్ తెలంగాణ ఉద్యమంలో అప్పుడు కష్టపడ్డ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని చెప్పి 2 సార్లు తెలంగాణ సంబంధించిన తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు 2 సార్లు వాళ్ళకి అధికారం ఇచ్చింది. దాని తర్వాత తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈసారి కాంగ్రెస్కు అధికారం ఇచ్చారు. తెలంగాణకు ఆ రోజు ఉద్యమంలో పాల్గొన్న భారతీయ జనతా పార్టీ, ఉద్యమం పాల్గొన్న తెలంగాణ బిల్లు కుడక ఆ రోజు భారతీయ జనతా పార్టీ సపోర్టు చేయకుంటే తెలంగాణ వచ్చేది కాదు. మరోసారి నరేంద్ర మోడీ గారు, తర్వాత అప్పుడున్నటువంటి నాయకులందరూ సుష్మా స్వరాజ్ గారు అందరూ ఆ రోజు సపోర్ట్ చేసి పార్లమెంట్లో మాట్లాడి ఆ బిల్లుకు సపోర్ట్ చేసినందువల్లనే తెలంగాణ వచ్చింది. కాబట్టి తెలంగాణ ప్రజలు 2 సార్లు టీఆర్ఎస్కు, 1 సారి కాంగ్రెస్కు, ఈసారి భారతీయ జనతా పార్టీ పార్లమెంటుకు కంపల్సరీ సీటుకు ఓటు వేయాలి, గెలిపించాలనే ఒక దృఢ నిశ్చయంతో ఈరోజు తెలంగాణ ప్రజలు ఉన్నారు. కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా ఇంకా మనం చాలా అభివృద్ధి చెందింది. అభివృద్ధి పరంగా పోవాలంటే ఈసారి కంపల్సరీ ఈ రాష్ట్రానికి సంబంధించిన 12-13 ఎంపీ అభ్యర్థులు గెలవాలి. దాంతోపాటు నాగర్ కర్నూల్ సంబంధించింది గతంలో మహబూబ్నగర్ పార్లమెంటు బీజేపీ 2 సార్లు కైవసం చేసుకున్నది. ఈసారి రూపంగా మహబూబ్నగర్ రూపంగా కైవసం చేసుకోబోతున్నాం. అందులో భాగంగా నాగర్ కర్నూల్ సంబంధించిన 2 పార్లమెంటు సీట్లను రూపంగా భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోబోతుంది. ఈసారి భరత్ ప్రసాద్ గారు 36 ఇయర్స్ నా తెలిసిన కాడికి భారతదేశంలో ఉన్నటువంటి 524 సీట్ల తక్కువ ఏజ్ ఉన్న అభ్యర్థి నాగర్ కర్నూల్ అభ్యర్థి భరత్ ప్రసాద్ గారు. వాళ్ళ కుటుంబానికి ఒక చరిత్ర ఉంది. ఈరోజు ఉన్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థి కానీ ఈరోజు ఉన్నటువంటి బీఆర్ఎస్ అభ్యర్థుల కన్నా ఈయన భరత్ ప్రసాద్ గారికి ఒక చిరస్మరణ నాయకుడు, చదువుకున్న వ్యక్తి. వాళ్ళు ఒక ఐపీఎస్ కావచ్చు, ఇంకో ఆయన డాక్టర్ కావచ్చు. వాళ్ళకి ధీటుగా ఇతను ఒక అడ్వకేటు, తర్వాత ఎంబీఏ చేసిండు, తర్వాత వాళ్ళకి ధీటుగా చదువుకున్న వ్యక్తి. తర్వాత వాళ్ళ వంశపారంపర్యంగా చూసుకున్నప్పుడు మల్లురవికి ఒక చరిత్ర ఉంటే మరి వాళ్ళకన్నా మంచి చరిత్ర ఈరోజు భరత్ ప్రసాద్ గారికి ఉంది. వాళ్ళ నాయన ప్రజెంట్ సిట్టింగ్ ఎంపీ, గతంలో ఒకసారి మినిస్టరు, 3 సార్లు ఎమ్మెల్యే. ఎక్కడ కానీ అవినీతి కుంభకోణాలు కానీ, ఎక్కడ కానీ ఎవరితోనిగా దుర్భాషలు కానీ, తర్వాత ఎక్కడ కానీ ఎటువంటి మచ్చలేని వ్యక్తి మన రాములు సార్ గారు. వారి యొక్క పుత్రుడు మన భరత్ ప్రసాద్ గారు. కాబట్టి యువకుడు, నవయువకుడు, తర్వాత చదువుకున్న వ్యక్తి, తర్వాత ఒక మంచి కుటుంబంకి వెళ్ళి వచ్చిన వ్యక్తి. కాబట్టి అన్ని రకాలుగా ఒక అర్హతనైన వ్యక్తి. కాబట్టి మన నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీలో ఒక సీటు వచ్చినట్టే ఆశామాషి కాదు. భారతీయ జనతా పార్టీ ఒక అభ్యర్థికి సీట్ ఇచ్చిందంటే ఇటు 7 తరాలు అటు 7 తరాలు చూసి పిల్లల్ని నెట్టిస్తారు, అటు తరాలు చూసి ఒక సీటు కేటాయిస్తారు. కాబట్టి ఆ విధంగా భరత్ ప్రసాద్ గారికి సీటు ఇవ్వడం జరిగింది. కాబట్టి భరత్ ప్రసాద్ గారు ఏది ఏమైనా వారికి ఒక విఘ్నత ఉంది, వారికి ఒక నాలెడ్జ్ ఉంది. ఈ నాగర్ కర్నూల్ ప్రాంతం వెనుకబడ్డ కొంత ప్రాంతం కాబట్టి మనకు రైల్వే లైన్ లేదు. రైల్వే లైన్ కనెక్టివిటీ కొంత కొట్టాలని చెప్పి కొంత దీని మీద ఒక మేనిఫెస్టో, ఒక స్పెషల్ నాగర్ కర్నూల్ పార్లమెంట్ మీద ఒక మేనిఫెస్టో తయారు చేస్తున్నాం. ఈ నాగర్ కర్నూల్ సంబంధించిన నేషనల్ హైవేస్ ఏం కావాలి,
ఈ నాగరికానికి సంబంధించినటువంటి యూనివర్సిటీ లంబడి యూనివర్సిటీస్ ఏమైనా అవసరమా మనకు, ఆ యూనివర్సిటీ విద్యావిధంగా ఏం కావాలి, తర్వాత నెక్స్ట్ నేషనల్ హైవేస్, తర్వాత రోడ్ కనెక్టివిటీ, తర్వాత రైలు కనెక్టివిటీ, తర్వాత ఒకవేళ అవసరం అనుకుంటే, ఎందుకంటే హైదరాబాద్కు, నాగర్ కర్నూలు పరిసర ప్రాంతాలకు, తర్వాత సోమశీల అక్కడ రాబోయే టైంలో ఒక వంతెన, ఒక పెద్ద ఎత్తున వంతెన వస్తుంది కాబట్టి దానికి ఒక పర్యాటక కేంద్రంగా వస్తుంది కాబట్టి దీనికి ఒక చిన్న హెలిప్యాడ్తో పాటు చిన్న చిన్న ఫ్లైట్స్ ఒక దిగనీకి ఒకటి చేయాలని చెప్పి, రన్వే చేయాలని చెప్పి ఒక ప్లాన్ ఉంది. ఇవన్నీ మేము ఒక మేనిఫెస్టోలో పెడుతున్నాం. ఇది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ప్రాజెక్ట్ కాబట్టి అది దాంట్లో భాగంగా క్రోడీకరించాలని చెప్పి ఉద్దేశం వరకు ఉంది. వారు ఒక విజన్తోనే ముందరకు వస్తున్నారు కాబట్టి ఆ విజన్ను ఈ తెలంగాణ ప్రజలు కానీ, తర్వాత నాగరికానికి సంబంధించిన ప్రజానీకం కూడా 7 కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన వాళ్ళందరూ గమనిస్తూ ఉన్నారు. ఈరోజు భరతప్రసాద్ గారికి ఏ విధంగా సరే కమలం పువ్వు గుర్తుకు ఓటేయాలి. ఈరోజు ప్రపంచంలో మెచ్చిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారి ఒక చరిస్మా, నరేంద్ర మోడీ గారి గతంలో ఈ భారతదేశానికి ఆరాధ్య దైవుడైన, ఆరాధ్య నాయకుడైనటువంటి, రాజు అయినటువంటి శ్రీరాముని యొక్క 500 సంవత్సరాల కింద గుడి కూడా కొడితే ఎవరుక కట్టలేకపోయారు. ఎవరుక అక్కడ ముస్లిమ్స్లు అందరూ ఒక ఇప్పించి చిన్న ఇష్యూ లేకుండా ఈరోజు అయోధ్య రామాలయాన్ని నిర్మించి ప్రజలకు అంకితం చేసిండు. వారి ద్వారా 140 కోట్ల ప్రజానీకానికి ఒక అక్షంతలు చేరేసి ఒక రాముని యొక్క కృపకు పాత్ర అయింది. కాబట్టి ఈరోజు ఈ భారతదేశాన్ని పరిపాలించే దక్షత, యోగ్యత, అర్హత ఉన్నటువంటి ఏకైక నాయకుడు మన నరేంద్ర మోడీ గారు. కాబట్టి వారందరూ కూడా ఈరోజు భారతదేశ ప్రజలు మొత్తం కూడా వారు వెంబడి చూస్తున్నారు. వారు కంపల్సరీ కమలం పువ్వు గుర్తుకు ఓటేయాలని చెప్పి నిన్నాక మన జరిగిన ఎలక్షన్స్ జరిగినాయి. దాంట్లో మన ఎగ్జిట్ పోల్స్ బయటికి ప్రకటించదు, కానీ లోపల మాకు వచ్చిన సమాచారం ప్రకారంగా ఆల్మోస్ట్ మనం ఈ ఎలక్షన్స్ ఏదైతే జరిగినావో దాంట్లో ఒక మ్యాక్సిమం మనం భారతీయ జనతా పార్టీ తెలంగాణతో పాటు దక్షిణ భారతదేశంలో ఈసారి అన్యూనంగా కర్ణాటక గతంలో మనకు తమిళనాడు సీట్లు, ఈసారి తమిళనాడు సీట్లు వస్తున్నాయి, తర్వాత కేరళ సీట్లు కేరళ వస్తున్నాయి. కర్ణాటకలో